అందరికీ నమస్తే. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామం అంట. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, అన్ని ఊళ్ళకి వచ్చినట్టు గావుల్లో కూడా వచ్చినాయంట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో అంట ఒక పెద్ద మనిషి పోయి నేనుంట నాకు సపోర్ట్ చేస్తారా అని పోయినట. సార్ మీకైతే సపోర్ట్ చేస్తాం కానీ మరి మీకు ఇంత కొలువుండే కదా, గవర్నమెంట్ కొలువుండే కదా, మరి కొలువు సంగతి ఏంటంటే ఇంకా 5-6 నెలలే ఉంది, నా కొలువుకు పెద్ద సమస్య ఏం లేదు, ఊరి కోసం సాయం చేసేందుకు నా కొలువుని దాన్ని నేను త్యాగం చేయలేను అనుకొని ఎస్ఐ జాబుకు రాజీనామా చేసి ఆ ఎస్ఐ జాబ్కి ఏదో తీసుకుంటారట కదా, అది తీసుకొని కొలువు పక్కకు పెట్టి రాజకీయాలకు వచ్చినట్ట. కాంగ్రెస్ పార్టీలు సపోర్ట్ చేసిరంట, అధికార పార్టీలు సపోర్ట్ చేసినా కూడా సార్ మాత్రం గెలవలేకపోయినట. మంచి మొతవర్లని తీసుకొచ్చి లోపలేసిండట. అప్పట్లో ఎందరో మంది దొంగలు పట్టుకొచ్చి లోపలేసింది కానీ ఓటు మాత్రం ఆయనకి వేయించుకోలేకపోయాడు. చూడరు కథ. అవతల ఆయన 10 ఓట్ల తేడాతోటి, ఆయన పేరు నాగయ్య అంట. ఆ నాగయ్య డీలర్ షాప్లో పనిచేస్తారంట. ఆ డీలర్ షాప్ ఆయన ఈ ఎస్ఐ గారి మీద గెలిచినట్ట. చూడరు కథ. సారు ఇంకా పోలీస్ కొలువుకు రాజకీయానికి చాలా పరాకు సార్. ఎందరో మంది రాజకీయ నాయకులు మీ దగ్గర రావచ్చు, నేను కాదనను కానీ ఓటర్ నాడి పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. పాడైపోను వేస్తామంటారు, ఇటు చూపిస్తారు, అటేస్తారు, అటు చూపించి ఇటేస్తారు. మొత్తానికైతే 5-6 నెలల కొలువును పక్కకు పెట్టి గ్రామం కోసం సేవ చేద్దామని వచ్చినా కూడా జనాలు మాత్రం ఆశీర్వదించలేదట. మరి సార్ ఏమన్నా మంచోడు కాకుండా వస్తున్నా, లేకపోతే ఓటర్లే ఆయన మీద ఏమైనా కనికరం చూపించలేదు మనకైతే తెలియదు కానీ డీలర్ షాప్ ఆయన గెలిపించారు, ఎస్ఐని మాత్రం ఓడగొట్టిరట.